వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయినటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు, ప్రస్తుతం ఆ సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది, మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారిని ప్రకటించారు. మరొక పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి పేరును ప్రకటించింది. మరి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అంటే బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయడంలో ఎప్పుడూ మరి లేట్ అవుతుందా, లేకపోతే ఆశావాహులు ఎక్కువగా ఉండటం వల్ల ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో ఆంధ్రాలో పొత్తుంది కాబట్టి ఆ రెండు పార్టీల అధిష్టానాలతోటి చర్చ జరిపే ఉన్న సీట్ ఇచ్చే అవకాశం ఉందా? బహుశా మరి ఇక్కడ బీజేపీ అయితే ఇప్పుడు తెలంగాణలో పొత్తు లేకుండానే కేవలం బీజేపీ అభ్యర్థి బరిలో దిగే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో ఆంధ్ర కన్నా ఎక్కువ పట్టుంది కాబట్టి, సో ఆంధ్ర పార్టీలకు సంబంధించి ఇక్కడ ఎందుకు అనుకునేటువంటి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం జనసేన వారి ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అవసరం. 2014లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచారు, తెలుగుదేశం అభ్యర్థిగానే తెలుగుదేశం టికెట్ మీద గెలిచారు. సో కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇప్పుడు బీజేపీకి అవసరం కానుంది ఇక్కడ. అదేవిధంగా జనసేన సెటిలర్స్ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా అవసరమే. సో మరి ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎవరికి సీట్ ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి టికెట్ ఇచ్చే అభ్యర్థిని టీడీపీ జనసేనలు బలపరుస్తాయా? అసలు ఆ ప్రస్తావన ఉంటుందా ఇక్కడ? 2 రోజుల క్రితం తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలామంది కూడా చంద్రబాబు గారిని కలిశారు. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి క్లారిటీ చంద్రబాబు గారు ఇచ్చారో అనేది ఎక్కడ కూడా పెద్దగా బయటికి రాలేదు. బహుశా టీడీపీ పోటీలో లేనట్లని చెప్పుకోవాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వారికి బలం ఉంది, ఓటు బ్యాంక్ ఉంది, సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మరెందుకు తెలుగుదేశం పోటీకి రావట్లేదు? రావాలి కదా అనే వాదన కూడా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఓట్ బ్యాంకుని వారు సంపాదించుకున్నట్టు అవుతుంది. ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరికి? కాంగ్రెస్కా, బీఆర్ఎస్కా, బీజేపీకా? ఇది ఒక ట్విస్ట్. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో వారందరూ కూడా కేడర్ మొత్తం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారనేది జగమెరిగినటువంటి సత్యం అది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారు భార్య సునీత గారు బరిలో ఉన్నారు. మరి మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత లోకేష్ గారు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మాగంటి గోపీనాథ్ గారిని చూసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరి అలాంటప్పుడు మాగంటి గోపీనాథ్ గారి భార్యకే వారు అంతర్గతంగా సపోర్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అదొక కోణం. ఇంకొక కోణం, రేవంత్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? ఇంకొక కోణం, బీజేపీ క్యాండిడేట్కి, ఎందుకంటే ఆంధ్రాలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేస్తారా? అంటే ముగ్గురు కూడా కావాల్సిన వాళ్ళు టీడీపీకి, ముగ్గురికి టీడీపీ కావాలి. సో దాంతోపాటు కాస్త జనసేన ఓట్ బ్యాంకు. సో తెలుగుదేశానికి 100 ఓట్లు ఉంటే జనసేన ఖచ్చితంగా ఒక 20-30 ఓట్లు ఉంటాయి, అందులో డౌట్ లేదు. సో కాబట్టి ఇప్పుడు అసలు బీజేపీ అభ్యర్థి ఎవరు ముందు? వీళ్ళు అభ్యర్థిని ప్రకటిస్తేనే కదా వారికి ఎవరు మద్దతు ఇస్తారని తెలియటానికి. ఇకపోతే అభ్యర్థుల రేసులో ఎవరున్నారనేది మనం ఒకసారి చూస్తే, జూబ్లీ హిల్స్ అభ్యర్థుల రేసులో ఆలపాటి లక్ష్మీనారాయణ గారు. ఈయన వ్యాపారి, ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. సో ఈయన బలంగా ప్రయత్నం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ టికెట్ కోసం, ఆలపాటి లక్ష్మీనారాయణ గారు. మరొక అభ్యర్థి డాక్టర్ పద్మ గారు. ఈవిడ బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్ టికెట్ కోసం. మరొకరు దీపక్ రెడ్డి గారు. మరి దీపక్ రెడ్డి గారు కూడా గతంలో పోటీ చేశారు, ఈయన ఓటమి చెందారు. లంకాల దీపక్ రెడ్డి గారు, ఈయన బలంగా పోటీ పడుతున్నారు. మరొక అభ్యర్థి కిలారి మనోహర్ గారు. మరి కిలారి మనోహర్ గారు కూడా జూబ్లీ హిల్స్ టికెట్, బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరొక అభ్యర్థి ఆకుల విజయ గారు. సో వీరు కూడా జూబ్లీ హిల్స్ టికెట్ కోసం బలంగా పోటీ పడుతున్నారు. అంటే జూబ్లీ హిల్స్ టికెట్ కోసం, బీజేపీ టికెట్ కోసం 6 బలమైనటువంటి పోటీ ఇస్తున్నారు అధిష్టానం దగ్గర. మేము ఖచ్చితంగా గెలుస్తాం, మాకు ఇక్కడ స్థానికంగా బలం ఉంది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం, పార్టీ బలం మా బలం తోడైతే మేము ముందుకెళ్తాం అని చెప్పేసి ఆలపాటి లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ పద్మ గారు, దీపక్ రెడ్డి గారు, కీర్తిరెడ్డి గారు ప్రధానంగా. సో కీర్తిరెడ్డి గారు కూడా రేసులోకి వచ్చారు. కిలారి మనోహర్ గారు,
ఆకుల విజయ గారు. సో వీళ్ళారుగురు బలంగా జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరి 1-2 రోజుల్లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి పేరు కూడా ఖరారైతే ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్లో ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది.